నమస్తే అందరికీ. ఎవరైతే మెట్రోకి దగ్గర ఉండాలి, మెయిన్ రోడ్‌కి దగ్గర ఉండాలి, మంచి లేఅవుట్‌లో హౌస్ కావాలని సెర్చ్ చేస్తున్నారో, మీకు సూటబుల్ అయ్యే విధంగా ఈరోజు నేను హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఉన్నటువంటి 120 గజాల జీ+1 హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్‌గా లొకేషను, ప్రైజు ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి బ్రోకరేజ్ గానీ, కమిషన్ గానీ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఈ హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. హౌస్ ముందర ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఈ హౌస్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో దాని ద్వారా మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. అండ్ మన ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, అండ్ ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి, అండ్ అన్ని రకాల ప్రాపర్టీ వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాం. హౌస్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ హౌస్ వచ్చేసి మనకి 120 గజాల్లో ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ హౌస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. అండ్ దాంతోపాటు ఈ హౌస్కి ఎదురుగా వచ్చేసి పార్క్ ఏరియా ఉంటుంది. ఫ్యూచర్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ రాదు కాబట్టి హౌస్కి అయితే మంచి వెంటిలేషన్ ఉంటుంది. హౌస్కి సంబంధించినటువంటి గేట్ ఏరియా చూస్తున్నామండి. గేట్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. హౌస్ వచ్చేసి మనకి మంచి గేటు, ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా అంతా చూస్తున్నాము. హౌస్ యొక్క డైమెన్షన్ 24x45 డైమెన్షన్లో రావడం జరిగింది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైస్ చెప్తాను అండ్ లొకేషన్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ర్యాంప్ ఏరియా అంతా కూడా మరొకసారి నీట్గా ఇక్కడ చూపించడం జరుగుతుందండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజుగా ఒక మంచి వెహికల్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ హౌస్కి వచ్చేసి బోర్ వేయించారు. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సంప్ ఏరియా రావడం జరిగింది. సంప్ ఏరియా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకటి వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షూ ర్యాక్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. నీట్గా టైల్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. అటువైపు మనకి సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. హౌస్ అన్నది మంచి ప్లానింగ్ తోటి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ పార్కింగ్ ఏరియా అనేది మరొకసారి కూడా చూపించడం జరుగుతుందండి. చాలా నీట్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ హౌస్, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ 120 గజాల్లో ఉంటుంది. ఈ హౌస్ నియర్ బై వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి అన్నింటికి అందుబాటులో ఉన్నటువంటి హౌస్ ఇది. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూపిస్తున్నాము. సీలింగ్ ఏరియా చూడవచ్చండి. నీట్గా యూపీవీసీ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అయితే మెయిన్ డోర్ ఉందో మెయిన్ డోర్ అంతా కూడా క్లియర్గా గమనించవచ్చు. మనకి 100% టేక్ వుడ్ తోటి నీట్గా వర్క్ చేయించడం జరిగింది. మంచి ఫినిషింగ్ వచ్చే విధంగా డిజైన్ చేయించారు. హౌస్కి సంబంధించినటువంటి హాల్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ హాల్ ఏరియా అయితే స్పేషియస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి డోర్ కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. వెంటిలేషన్ పర్పస్లో మనకి విండో ప్రొవైడ్ చేస్తారు. ఫోటో ఫ్రేమ్ విండో రావడం జరిగిందండి. ఇక్కడ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి విత్ షెల్ఫ్ తోటి రావడం జరిగింది. టీవీ యూనిట్ పాయింట్ అనేది చేయించడం జరిగిందండి. సో మనకి పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. వైట్ కలర్ మార్బుల్స్ వేసి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కార్ పార్కింగ్తో పాటు 2 బెడ్రూమ్స్, ఇది వచ్చేసి కిచెన్ ఏరియా రావడం జరిగింది. కిచెన్ ఏరియా చూడవచ్చు అండి, మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. అండ్ చాలా ఎక్కువగా వచ్చే విధంగా ఇది ప్లాట్ఫామ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి నీట్గా టైల్స్ కూడా స్టిక్ చేయడం జరిగింది. కిచెన్ పక్కన వచ్చేసి మనకి మంచి డిజైన్ ఉన్నటువంటి పూజా రూమ్ సెటప్ చేస్తారు. మార్బల్స్ తోటి ఇక్కడ చిన్న రూమ్ లాగా సెటప్ చేయడం జరిగిందండి. కిచెన్లో వచ్చేసి మనకి సజ్జ కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్స్ రావడం, మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము, దాంతోపాటు ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్లో వచ్చేసి వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో దగ్గర ఫోటో ఫ్రేమ్ లాగా ఇది స్టిక్ చేయడం జరిగిందండి. బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అంతా కూడా నీట్గా చూపించడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్లో మనకి లో రూప్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా నీట్గా చేయించడం జరిగింది. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగిందండి.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడవచ్చు, మనకి మంచి సైజుగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఆ విండో ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ కూడా నీట్గా చూపించడం జరుగుతుంది. అండ్ పైన వచ్చేసి మనకి లో రూప్ ఏరియా రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ హౌస్ వచ్చేసి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ, ఫిర్జాదిగూడ, కాచవని సింగారంలో ఈ హౌస్ అనేది అవైలబుల్ ఉంది. జానకి హోమ్స్ అనే హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఈ హౌస్ వచ్చేసి మనకి 120 గజాల్లో ఉంటుంది. G+1 పర్మిషన్ తీసుకొని G+1గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్లానింగ్ అంతా కూడా క్లియర్గా కవర్ చేసి రేటు, లొకేషన్ మరొకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK మనకి ఈస్ట్ ఫేసింగ్లో రావడం జరిగింది. చాలా నీట్గా వర్క్ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు, డోర్స్ అని కూడా క్లియర్గా చూస్తున్నామండి. నీట్గా వర్క్ చేయించారు. ఎవరైనా మెట్రోకి దగ్గర ఉండాలి, మెయిన్ రోడ్కి దగ్గర ఉండాలన్నట్లయితే ఈ హౌస్ ఒకసారి విజిట్ చేయండి. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. దట్టు మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చుకున్న, ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి నార్త్ వైపు వచ్చేసి డోర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి మంచి సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ కూడా చేయించడం జరిగింది. టీవీ యూనిట్ పాయింట్ విత్ షెల్ఫ్లతో రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నాము, నీట్గా రావడం జరిగిందండి. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి మంచి మార్బల్స్లో వైట్ మార్బుల్ వేసి ఇక్కడ ఫ్లోరింగ్ చేయించారు. ఇటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా రావడం జరిగింది. డైనింగ్ ఏరియా దగ్గర ఇక్కడ మనకి ఒకటి షెల్ఫ్ లాగా రావడం జరిగిందండి. నీట్గా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. షెల్ఫ్లు సజ్జా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పూజారం కూడా చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి. ఎవరైనా G+1 హౌస్ కావాలన్నట్లయితే ఒకసారి హౌస్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కామన్ వాష్రూమ్ అంతా నీట్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ విండో, ఫోటో ఫ్రేమ్ విండో రావడం జరిగింది. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ అంతా కూడా నీట్గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్ అయితే స్పేషియస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో లో రూప్ ఏరియా రావడం జరిగిందండి. ఏదైనా ఎక్స్ట్రా వస్తువులు ఉంటే అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి నీట్గా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ హౌస్ వచ్చేసి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ, ఫిర్జాదిగూడ, కాచవని సింగారంలో ఉంది. జానకి హోమ్స్ అనే హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టేసి ఒకసారి బిల్లర్ దగ్గర మాట్లాడండి. ఈ హౌస్ యొక్క ప్రైజు 95 లక్షలు చెప్తున్నారు. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ 95 లక్షలు ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిల్లర్ దగ్గర మాట్లాడి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ అందరికీ. మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.